పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय। ఈరోజు మనం మాఘమాసంలో 9వ రోజులో ప్రవేశించాం। మాఘ పురాణం నుండి 9వ అధ్యాయం చెప్పుకుందాం। దత్తాత్రేయులు వారు చెప్తున్నాడు కార్తవీర్యార్జునుతోటి, నాయన శివ పూజ గురించి శివ మహత్యం గురించి చెప్తాను విను। శ్రీరాముడంతటి వాడే రావణుని చంపడానికి ప్రయాణం అయ్యేటప్పుడు ముందుగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి ఆ తర్వాతనే సేతువును కట్టి దాటి లంకకెళ్ళగలిగాడయ్యా। అక్కడ రావణుని చంపగలిగాడు, రావణాసురుణ్ణి। అలానే హనుమంతులు వారు కూడా సముద్రాన్ని దాటడానికి ముందు శివుణ్ణి ధ్యానించే ఆ తర్వాత రాముడికి నమస్కరించి మహాబలాన్ని సంపాదించి సముద్రాన్ని దాటాడు। అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరే ముందు శివ పూజ చేసే యుద్ధరంగంలో ప్రవేశించాడు। మరి ఇంకెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు విజయాన్ని చేకూర్చుకున్నారు। పూజలందు అన్ని పూజలందు శివ పూజనే పవిత్రమైంది సుమా। అలానే నదులన్నింటిలో గంగా నది ఉత్తమమైనది। ఎందుకంటే గంగాజలం అనేది విష్ణు పాదం నుండి ఉద్భవిస్తుంది, పుడుతుంది। శివుడు నెత్తి మీద నుండి నెత్తి మీద పడి కిందకు వస్తుంది। కాబట్టి అంతకు మించిన పవిత్రమైనది ఏది లేదు। ఇంకో విషయం ఏంటంటే ఏ నీళ్ళనైనా తాకి 3 సార్లు ఆ గంగ పేరు చెప్పుకుంటే గంగా 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 అని అది గంగ అయిపోతుంది। అది శిరస్సును తలుచుకుంటే గంగా జలాన్ని శిరస్సున చల్లుకున్నట్లేనా ఆయన అని కార్తవీర్యార్జునుడు అనే రాజుకు దత్తాత్రేయుడు చెప్పాడు। ఇంకొక చిన్న కథ కూడా చెప్పాడు ఆయన। ఏమిటయ్యా అంటే కొంతకాలం క్రితం మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచేత జీవించుతున్న 4 బ్రాహ్మణులు ఉండేవాళ్ళు। ఆ 4కి 4 కుమార్తెలు కూడా ఉన్నారు। వాళ్ళు మంచి యవ్వన స్థితిలోకి వచ్చిన తర్వాత ఒకరోజు కోనేటిలో స్నానం చేస్తుంటే అక్కడ ఒక విద్యార్థి కనపడ్డాడు, బ్రహ్మచారి। చూసి మోహించారు, తనతో రమించమని కోరారు। అబ్బాయి అన్నాడు, నా విద్య పూర్తి కాలేదు, తనను వివాహం చేసుకుని తమతో సుఖపడమన్నారు వాళ్ళు। నేను వివాహం చేసుకుంటానికి వీల్లేదు, విద్య పూర్తి కానిదే అంటే ఆ అమ్మాయిలు తమకున్న తపోబలంతో శపించారు ఆ అబ్బాయిని, పిశాచివి కమ్మని। ఆ అబ్బాయి కూడా మంచి నిష్ట గలవాడాయి కాబట్టి మరి అతను కూడా శపించాడు వీళ్ళని కూడా పిశాచులు కమ్మని। వీళ్ళందరూ ఎక్కడైతే ఓ కొలను దగ్గర స్నానం చేయడానికి వచ్చారన్నమాట వీళ్ళు, అక్కడే వాళ్ళు పిశాచులు అయి తిరుగుతూ ఉన్నారు। ఈలోగా ఓ సిద్ధుడు అక్కడికి వచ్చాడు। వాళ్ళ తల్లిదండ్రులందరూ లబో దిబో అని ఏడుస్తున్నారు, అయ్యా మా వాళ్ళు ఇలా పిశాచులై తిరుగుతున్నారు ఇక్కడ, కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉపాయం చెప్పండి, వాళ్ళు మామూలుగా మళ్ళీ మనుషులయ్యే మార్గం చెప్పండి అంటే, నాయనా మాఘమాసం అందరి స్నానం మనుషులకే కాదు గంధర్వులకు కూడా మరి పవిత్రమైనది। ఎందుకంటే ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో కలిపి భూమి మీదకి వచ్చాడు గంగా స్నానం చేయడానికి। తను చేశాడు కానీ తన భార్య ఒప్పుకోలే స్నానం చేయడానికి। అందువల్ల ఆమెకు కాస్త దేవత్వం పోయి అక్కడే భూమి మీదే పడింది, మళ్ళీ గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది। కొన్నాళ్ళకి విశ్వామిత్ర మహాముని చూశాడు ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా విశ్వామిత్రుని మునిని చూసి మోహించింది। ఇద్దరు కూడా కామ కలాపాల్లో తేలి ఆడుతుంటే ఈ గంధర్వుడు మళ్ళీ ఈ అమ్మాయి కోసం వచ్చాడు, భార్య కోసం చూశాడు, విశ్వామిత్రుణ్ణి శపించాడు, కోతి ముఖం గలవాడు అయిపోమని। అలానే ఆ అమ్మాయిని కూడా నువ్వు పాషాణం అయిపడి ఉండు అని ఆ అమ్మాయిని కూడా శపించాడు। ఈ విధంగా వాళ్ళిద్దరు కూడాను అలా ఒకళ్ళు కోతి ముఖంతో వాళ్ళేమో బండగా పడి ఉంటే నారదుడు ఓసారి అక్కడికి వచ్చాడు। ఏమయ్యా విశ్వామిత్ర, ఇదేం పని చేశావు, ఇంత తపస్సు సంపాదించి కాని పని చేశావు కదా కాముత్వానికి లోబడి, ఇప్పుడు ఒక పని చేయి, నువ్వు గంగలో మునుగు వెళ్ళు, ఇది మాఘమాసం,
కాబట్టి గంగా స్నానం చాలా పవిత్రమైంది. వెళ్ళి మునిగి ఓ దోశ నీళ్లు తీసుకొచ్చి ఈ పాషాణంగా పడినదే అమ్మాయి మీద పోయి నువ్వు పవిత్రుడు అవుతావు, నువ్వు మళ్ళీ నీ మామూలు ముఖం వస్తుంది, ఆ అమ్మాయి కూడా తన గంధర్వ రూపం వస్తుందని చెప్తే అలానే చేస్తాడు. తనకు కోతి ముఖం పోతుంది, ఆ అమ్మాయికి పాషాణం రూపం పోయి మామూలుగా స్త్రీ యువతిగా మారుతుంది. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. సాయి కృష్ణార్పణమస్తు.